గొడ్లను, ఎండి బంగారములను, దాస దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసి ఉంచాడు. అబ్రహాము వారి వృత్తి బొమ్మలు తయారు చేసి అమ్ముకునేవారు. ఏమీ లేనివారే, ఉన్నవాళ్ళే కాదు. కానీ అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని వైపు చూశాడు. దేవుడు చెప్పింది చేశాడు. దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళాడు. దేవుని మాట విన్నాడు కనుక అబ్రహాం గారిని ఎంతోగా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఒకప్పుడు ఏమీ లేని వారమే, పేదవారమే, బలహీనులమే. అయితే దినాన సంఘములో చాలా కుటుంబాలని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. అలనాడు అబ్రహాము గారిని ఆశీర్వదించినట్టే ఈ దినాన మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహాము గారికి తన దాసుడు చెప్తూ ఉన్నాడు, నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక. యజమానుని దేవుడు ఆశీర్వదించాడు కనుకనే ఏమేమి ఇచ్చాడని చెప్తున్నాడు. అతడు గొప్పవాడు. మానవుడికైతే పక్షపాతం ఉంటుంది. సృష్టించిన సృష్టికర్త యెహోవా దేవునికి అందరూ సమానులైనది. ఆయన అందరికీ ఉపకారి ఉన్నాడు. మనుషులైతే కొంతమందికి ఉపకారి, కొంతమందికి అపకారి, కొంతమందికి మేలు చేస్తారు, కొంతమందికి కీడు చేస్తారు. కానీ దేవుడు అందరికీ ఉపకారి అంటాం. యెహోవా అందరికీ ఉపకారి. అబ్రహాము గారిని ఆశీర్వదించిన దేవుడు ఈ సంవత్సరాన మనల్ని ఆశీర్వదించిన గాక. అబ్రహాముకి గొర్రెలు గొడ్లు వచ్చిందంట. మన గొర్రెలు గొడ్లు వచ్చిన పాప గాయాలంటే కష్టంతో శ్రమతో గురి. ఈ మధ్యకాల స్థలంలో తల్లి గారు ఫోన్ చేశారు, పాస్టయ్య నా జీవాలు కనపడట్లేదు, ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు అద్భుత రీతిగా దేవుడు ఏర్పాటు చేశాడు, నా జీవాలు కనపడ్డాయి, దేవుడికి స్తోత్రం. జీవాలకు మళ్ళీ ఆ జీవాల కాడికి వెళ్ళడం, ప్రార్థన లేకపోవటము, అయిపోవటము. నాకు కూడా ఎరువులు ఉన్నాయి, అంటే గేదెలు, అంటే బర్రెలు. మన పొద్దుటూరు భాషలో ఎరువులు అంటాం, నెల్లూరు జిల్లా భాషలో బర్రెలు అంటారు, తూర్పుగోదావరి జిల్లా భాషలో గేదెలు అంటారు. ఒక దినాన పరిచయం చేస్తుండగానే
2011 అనుకుంటే బహుశా ఎరువుల కాడికి వెళ్ళాను. మధ్యాహ్నకాల సమయంలో ఆ ఎరువులు పడుతున్నాయి కదా అని చెప్పేసి నేను కూడా ప్రార్థన చేసుకుంటూ కురికేశాను. నేను ఎప్పుడైతే కురికేశానో ఆ యొక్క బర్రెలు అంటే ఎరువులు అంటే గేదెలు లేచి వేరే పొలంలోకి వెళ్ళిపోయాయి. వేరే పొలంలోకి వెళ్ళిపోయి వారి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఆ గేదెల్ని ఆ 8 వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఆ 10 వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. చాలా బాధతో కూడింది, చాలా బాధ అనిపించి, నాన్న మీరేం చేస్తున్నారో నాకు తెలీదు, నేను ఎరువుల కాయను, ఈ గేదెల కాయను, ఈ బర్రెల కాయను. దేవుడు ప్రొద్దుటూరులో సేవ చేయమన్నాడు కనుక నేను ప్రొద్దుటూరులో సేవ చేస్తాను, దేవుడు పరిచయం చేస్తాను తప్ప ఇది మొత్తం అమ్మేసాయి అని మొత్తం అమ్మేసి కనుక ఎరువులు కావాలా, గొర్రెలు కావాలా ఆశించకండి. వెండి బంగారాలు అయితే ఏం చేస్తాం మనం? వెండి బంగారాలు అయితే భయపడాల్సిన పని లేదు. జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాము. బీరువాలో, గాడ్రేజ్ బీరువాలో దాచిపెట్టుకుంటాము. లేదంటే బ్యాంకులో లాకర్స్ ఉన్నాయి, లాకర్స్లో దాచిపెట్టుకుంటాం. ఆనాడు అబ్రహాం గారికి అద్భుత రీతిగా వెండి బంగారాలు ఇచ్చారట. ఈ దినాన మనకు కూడా ఈ సంవత్సరం 2026లో వెండి బంగారాలు మనకు అనుగ్రహించిన గాక. మన పొందుం కనుక 2025లో ఒక 2-3 సాక్ష్యాలు చెప్పారు. నేను వెండి కొన్నాను, నేను బంగారం కొన్నాను, సాక్ష్యాలు చెప్పారు. నేను అప్పులు తీర్చాను, సాక్ష్యాలు చెప్పారు. నేను స్థలం కొన్నాను, సాక్ష్యాలు చెప్పినట్టుగా మన రాత్రికాల సమయంలో చూస్తూ ఉన్నాము. కనుక దయచేసి ఈ 2026లో అద్భుతాన్ని పట్ల జరిగించును గాక. ఆశ్చర్యకార్యము దేవుడు జరిగించును గాక. సూచక్రియ దేవుడు జరిగించును గాక. మహిమ కార్యం దేవుడు జరిగించును గాక. సంతానం కలుగును గాక. వివాహాలు కలుగును గాక. అప్పుడు అందరికీ అప్పులు తీరును గాక. అల్లాడు అబ్రహాము దేవుడు ఆశీర్వదించినట్టే ఈ దినాన ఈ సంవత్సరం అందరూ కూడా దేవుడు ఆశీర్వదించిన గాక. దేవునికి స్తోత్రం. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. నేను నీకు తోడైయుండి, చక్కని మాటతో వాగ్దానం. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అని ఏమంటున్నాడు? సృష్టించిన సృష్టికర్త యెహోవా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించును. ఆయన మనకు తోడైయుండి మనల్ని ఆశీర్వదిస్తాడట. ఈ సంవత్సరం సంఘ వాగ్దానం కూడా మనకేముంది? నీకు సహాయం చేయవాడును నేనే, నీకు సహాయం చేయవాడును నేనే, నీకు సహాయం చేసేవాడు నేనని
ఆయన మాట్లాడుతున్నాడు, వాగ్దానం ఇస్తా అన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడైనా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడైనా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. కనుక వాగ్దానం మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించుదును. దేవునికి స్తోత్రం. అన్నాడు ఇస్సాకు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు అద్భుత రీతిగా ఇస్సాకుని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 12వ వచనం. ఇస్సాకు దేశం మందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గొప్పవాడు అవ్వాలంటే, ధనికులు అవ్వాలంటే, ఉన్నత స్థాయిలో ఉండాలంటే, కొరత లేకుండా ఉండాలంటే, కొదువు లేకుండా ఉండాలంటే, లేమి లేకుండా ఉండాలంటే దేవుడి వైపు చూసేవారిగా మనం ఉండాలి, ప్రార్థించేవారిగా మనం ఉండాలి, బైబిల్ చదివేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, బైబిల్ చదువుతామో, దేవుని స్తుతిస్తామో, దేవుని మహిమపరుస్తామో అద్భుతాలు జరిగించేది ఆయనే. యెహోవా నా పక్షమున కార్యం సఫలము చేయును. ఆయన మన పక్షాన్ని ఏం చేస్తాడంట? ఉండి కార్యం సఫలం చేస్తాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు యొక్క శత్రువులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. 28వ వచనం, ఆదికాండం 26వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. శత్రువులు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? శత్రువులు ఏమంటారు? శాపనార్థాలు మాట్లాడతారు. శత్రువులు శాపనాలు కడతారు, శాపనార్థాలు మాట్లాడతారు. కానీ ఏం మాట్లాడుతున్నారు చూడండి. 28వ వచనం, నిశ్చయముగా చూడండి వాళ్ళు ఏమంటున్నారు? నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణములను మేము నిన్ను ముట్టగా నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తుంది కనుక నీవు మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకున్నామని అనుకుంటుంది. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనివే. యెహోవా ఆశీర్వాదం పొందినామని ఎవరన్నారా? మన పగవారు అన్నారు, మన శత్రువులు అన్నారు, మన ఇరుగు పొరుగు వారు అన్నారు, మన స్నేహితులు అనాలి, మన బంధువులు అనాలి. యెహోవాను ఆశీర్వదించును గాక, యెహోవాను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. ఈ జనవరి ఫిబ్రవరి 2 నెలలు లేఖనం వెళ్ళండి. కనుక దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. దేవుడు మాట ఇచ్చాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏం మాట ఇచ్చాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదిస్తాను, వర్ధన చేస్తాను, అభివృద్ధి పరుస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేయబడును నేనే. అబ్రహాము లేని స్థితిలో ఉన్నాడు. లేని స్థితిలో ఉన్న అబ్రహాము దేవుడు గొప్పవానిగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం కొత్తగా ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం త్వరగా ముగించుకుందాం. మరి కార్యక్రమము 2 వృద్ధాశ్రమంలో స్పిరిట్ హార్ట్ పనులు ఏర్పరచాలనుకున్నాం కనుక 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు
నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించము. దేవుడికి స్తోత్రం. ఒక్కసారి అందరం ఈ మాట పలుకుదాం. నోరారా మన నోటి ద్వారా ఈ మాట పలుకుతాం. నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా ప్రభువా నువ్వు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. నిత్యము ఆశీర్వదించబడును గాక. ఈ సంవత్సరాలన్నీ ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదమే, ఆశీర్వాదం, ఆశీర్వాదం. అంటే ఈ ఆశీర్వాదం కాదు, దేవుడి ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. నిద్రపోతున్న ఆశీర్వాదం కాదు, దేవుని ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. కనుక దావీదు తన వృత్తి గొర్రెల కాపరి. ఇవి గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రెలు అందరూ తెలుసా? గొర్రెలు తెలియని ఎవరు ఉన్నారా? అందరికీ తెలుసు. గొర్రెలు ఎందుకు తెలుసా? మటన్ తింటారు కాబట్టి. మేకలు తెలుసా? మేకలు అందరూ తెలుసు, మటన్ తింటారు కాబట్టి. జనం ఫస్ట్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, ఏ పండుగలు వచ్చినా, ఎక్కడ చూసినా మటన్ 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 కాదు మటన్. మళ్ళీ మటన్ అనుకుంటారు. మటన్, పొట్టేళ్ళు, మేకపోతులు ఫుల్గా వస్తూ ఉంటాయి. తలకాయలు తిని అందరు తలకాయలు తింటారు. తలకాయ కూర తెచ్చుకొని తిని అందరు తలకాయలు తింటారు. కనుక ఈ పండుగలు వచ్చాయి. అలాగా దావీదు ఒక గొర్రెల కాపరి. గొర్రెల కాపరైన దావీదుని దేవుడు ఆశీర్వదించాడు, రాజుగా చేశాడు. దేవుడికి స్తోత్రం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యించును. గొర్రెల కాపరి అయిన దావీదు గొర్రెల కాడికి వెళ్ళి ఆ గొర్రెలు కాపాల్సిన దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. దేవుడికి స్తోత్రం. దావీదుని దేవుడు రాజుగా చేశాడు. ఈ దినాన మన తండ్రి రాజు, ఆయన కుమారులు మనం ఎవరు? రాజు కుమారులు, రాజు బిడ్డలము. రాజుగారింట్లో ఏ విషయంలో కొరత ఉండదు. ఆయన పిల్లలు కనుక మన కుటుంబాల్లో కొరత ఉండకూడదు, లేని ఉండకూడదు. యెహోవాను ఆశ్రయించిన వారి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడికి స్తోత్రం. ఆ కుటుంబాల్లో కొరత ఉండకూడదు, కొద్ది ఉండకూడదు, లేకుండకూడదు. అన్ని సమృద్ధిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. దావీదుని ఎంతోగానో దేవుడు ఆశీర్వదించాడు. ఈ దినాన నిన్ను నన్ను మనందరినీ ఆయన ఆశీర్వదించిన గాక, వర్ధిల్లు చేయను గాక, అభివృద్ధి పరచును గాక, అందరి అవసరాలు తీర్చును గాక, అందరి అప్పులు తీర్చును గాక, అప్పులు అన్నిటి నుంచి విడుదల వచ్చును గాక. చేస్తాము. సమయం అవుతుంది. ద్వితీయోపదేశకాండము 8 హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఆమె చెప్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం చూద్దాం. మనం చెప్పుకున్నాం కదా, అందరి అప్పులు దేవుడు తీర్చిన గాక, అందరిని ఆశీర్వదించిన గాక, అందరిని వర్ధిల్లు చేయన గాక. ద్వితీయోపదేశకాండం పేజీ నెంబర్ 158, పేజీ నెంబర్ 158, 15వ అధ్యాయం
15వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించిన కనుక నీవు అనేక జనములకు అప్పించదువు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారిని ఏలలో. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తామంట? 2025లో కొన్ని కుటుంబాల వారు మేము అప్పిచ్చాము, మేము వడ్డీకి ఇచ్చాము, మేము బంగారం కొన్నాము, మనం ఇంటి కొన్నాము, పొలం కొన్నాము, హౌస్ స్థలం కొన్నాము అని చెప్తాడు. ఈ 2026లో అందరూ సాక్ష్యాలు చెప్పుకోవాలి. ఏమని? మాకు ఎలాంటి అప్పులు లేవు, దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, వెండి బంగారాలు ఉన్నాయి అని పబ్లిసిటీ చేసి దొంగలు వస్తారు. ఆ దొంగలు వచ్చి మన దొంగలు తీసుకెళ్ళి కొనుక్కో. అబ్రాహాం యోగ అయితే యెహోవా ఇచ్చి యెహోవా తీసుకుని అన్నాడు. మనం అలాను బాబోయ్ నా బంగారం పోయిందే వాడపోడు కాక. కనుక ఈ 2026 అందరి పట్ల గొప్ప కార్యం జరిగించిన గాక, అద్భుతాలు జరిగించిన గాక. చూడండి 5వ వచనం పైన, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. పొద్దుటూరు పట్టణములో యేసు ప్రభువారు నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఆయన నిశ్చయముగా ఏం చేస్తారంట? మనల్ని ఆశీర్వదిస్తారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన మనందరూ ఏమవ్వాలి? ఇప్పుడు ఐశ్వర్యంతులు కావాలి. అబ్రహాము లాగే గొప్పవారు కావాలి. దావీదులాగే ఉన్నత స్థాయిలో మనం ఎదగాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి. అలా ఉండాలి అంటే ఏం చేస్తా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించేవారిగా మనం. లోక ప్రేమ కాదండి. లోక ప్రేమ దోమ. ముందు ప్రేమ, తర్వాత ఏముంటుంది? దోమ. ఈ దోమ వాళ్ళంటే వాళ్ళకి కనపడనే కనపడదు. దోమ అంటే ఎప్పుడు తెలుస్తుంది? దోమ పుట్టిన తర్వాత, అబ్బా అలాగే ప్రేమించుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, ఒక 20 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు పుడుతుంది దోమ. ముందు కుట్టదు. 20 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు దోమ పుడుతుంది. కోడలు వచ్చినప్పుడు, అల్లుడు వచ్చినప్పుడు దోమలు ఎక్కువ అవుతున్నాయి అంటే కాదు, సమస్య ఎక్కువ అవుతుంది. ఈ దోమ అప్పుడు ఏం చేస్తుంది? పుట్టేటికి అబ్బో అనవసరంగా నేను ప్రేమించానే, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నానే, పెళ్లి చేసుకోకపోతే పిల్లలు పుట్టేవాళ్ళు కాదు, ఈ శ్రమలు వచ్చేవి కాదు, ఈ బాధలు వచ్చేవి కాదు, ఈ కోడలు తరించుకునే వాళ్ళు కాదు, ఈ అల్లుడు తరించుకునే వాళ్ళు కాదు అని అప్పుడు పుట్టింది. కనుక మొదటి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తాం, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. మనం ఆశీర్వదించేది ఆయనే, మనం వర్ధన చేసేది ఆయనే, మనం అభివృద్ధి పరిచేది ఆయనే, మనం గొప్పవారికి చేసేది ఆయనే. నీ తల్లి తండ్రిని గొప్పవారికి చేయలేరు, నీ కుమారులను గొప్పవారికి చేయలేరు, నీ బిడ్డలను గొప్పవారిగా చేయలేరు. మనం గొప్పవారిగా అవ్వాలంటే, ధనికులు అవ్వాలంటే, ఉన్నత స్థాయిలో ఉండాలంటే యెహోవా ఆశీర్వాదం మనకు కావాలి. ఎప్పుడైతే యెహోవా ఆశీర్వాదం మనకు ఉంటుందో అప్పుడే రెట్టింపు ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన గాక, రెట్టింపు ఆశీర్వాదం వచ్చిన గాక. ఎలా వస్తుందో చూద్దాం. చూడండి యోబు గ్రంథం ముగిద్దాం. యోబు గ్రంథం
42వ అధ్యాయం 42వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పేజీ నెంబర్ 452. యెహోవా యోబును మొదట ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవునికి లోబడిన వ్యక్తి, దేవుని వైపు చూసే వ్యక్తి, దేవుని ప్రేమించే వ్యక్తి, మొదట ప్రేమ దేవుడికి ఇచ్చిన వ్యక్తి. కనుకనే యోబుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, వంతెన చేశాడు. యోబుకి కొన్ని పరీక్షలు వచ్చాయి, కొన్ని శోధన, కొన్ని శ్రమ, కొన్ని ఇబ్బందులు. మొదటి అధ్యాయం చదవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. అలాంటి శోధనలు వచ్చినప్పుడు, అలాంటి కష్టములు వచ్చినప్పుడు, అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు యోబు యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును అని దేవుణ్ణి ప్రేమించడం ఆపల, ఇంకా గాఢంగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ యోగులో తగ్గల. మనమైతే ఆరోగ్యాలు బాగుంటే ప్రార్థన చేస్తాం, ఆరోగ్యాలు బాగోలేకపోతే పడుకొని నిద్రపోతాం. ఆరోగ్యాలు బాగుంటే ప్రార్థన చేస్తాం, ఆరోగ్యాలు బాగోలేకపోతే ప్రార్థన చేయండి. శరీర బలహీనతలో కూడా, అనారోగ్యంలో కూడా, సమస్యల్లో కూడా, బాధల్లో కూడా, కష్టాలలో కూడా యోబు దేవుని స్తుతించాడు, దేవుని మహిమపరిచాడు, ఘనపరిచాడు. కనుకనే ఈ 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించడం కంటే మరి అధికముగా ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. అలాగే మునుపటి కంటే ఈ సంవత్సరం అధిక మేలు దేవుడిని ధరించిన గాక, ఆశీర్వదించిన గాక, అందరికి ఉన్న సమస్య నుంచి విడుదల వచ్చిన గాక, అందరి అవసరాలు తీరిన గాక, అందరి పట్ల అద్భుతకార్యం జరిగించిన గాక, సూచక్రియ జరిగించిన గాక, మహిమ కార్యం జరిగించిన గాక. కనుక మనము దేవుని స్తుతించేవారిగా, మహిమపరిచేవారిగా, గణపరిచేవారిగా ఉందాం. దేవుడిని సంతోషపెడదాం. దేవుడు మనల్ని సంతోషపరచును గాక. దేవుడు మనల్ని ఏం చేస్తాడ? సంతోషపరచును గాక, ఆశీర్వదించును గాక, వర్ధిల్ల చేయను గాక. ఈ సంవత్సరం అంతయు దేవుడు మనకు తోడైన గాక. ఆమేన్. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.